Hi Vyas, this is Kirtana from Politicos. ఎవ్రీ మంత్ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్ అనేది ఉంటుందండి. లైక్ అంటే ప్రతి ఎగ్జిబిషన్లో అన్నీ దొరకాలన్న రూల్ ఏం లేదు. కాకపోతే పర్టికులర్గా కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. అందులో ఆఖరి ఎగ్జిబిషన్స్ వచ్చేస్తే ఫెస్టివల్ సీజన్స్కి కానివ్వండి, మ్యారేజ్ సెలక్షన్స్ కానివ్వండి, ఇక్కడ అన్నీ లైక్ టాప్ టు బాటమ్ అన్నీ దొరుకుతాయి. ఇది మాత్రమే కాకుండా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఎంతో మెచ్యూర్డ్గా ఎంతోమంది హెల్పర్స్తో చేసినటువంటి చేయును అంటే లైక్ చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయించబడ్డటువంటి శారీస్ కానివ్వండి, దుప్పట్టాస్ కానివ్వండి, జ్యువెలరీ, ఫుట్ వేర్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అందుబాటులో. సో మనం ఏదైనా లైక్ ట్విన్ సిటీస్లో ఉన్న షాపింగ్కి వెళ్తే ఒక్కొక్క దగ్గర కొనే కంటే ఇక్కడే కొనాలని చాలామంది అనుకుంటారనమాట. సో 17th, 18th, 19th 3 days వరకు కూడా ఉండనుంది. మనం లోపలికి వెళ్దాము, కస్టమర్స్తో పాటు స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుద్దాం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుందాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సో వియర్స్ రానున్న కాలం అంతా కూడా లైక్ వెడ్డింగ్ సీజన్ అండ్ ఆల్సో ఫెస్టివల్ సీజన్స్ కూడా రాబోతున్నాయి. ఉగాది కానివ్వండి, రంజాన్ కానివ్వండి. సో వాళ్ళకి తగ్గినట్టు కలెక్షన్స్ కూడా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు. అండ్ ఎగ్జిబిషన్స్ కూడా ట్విన్ సిటీస్లో చాలానే వచ్చాయి. ప్రస్తుతం మనం థాజ్ డెక్కల్లో ఉన్నాం అండ్ మనతో పాటు ఆల్రెడీ ఒక ఆర్గనైజర్ ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. హలో మేడం, మీ పేరు? నా పేరు నీరజ అండి. ఓకే, ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో మీ మీ కంపెనీ నేమ్ ఏంటండి? నా పేరు నీరు డిజైనర్స్ అండి. నీరు డిజైనర్స్. ఓకే, ఎన్ని ఇయర్స్గా నీరు డిజైనర్స్ అన్నది? నేను 10 years నుంచి చేస్తున్నానండి. ఓకే, సో మీరు కూడా ఫ్యాషన్ డిజైనర్ అండి ఆర్ ఎల్స్ జస్ట్? డిజైనర్ జస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంతే. ఓకే, మీకు ఇంట్రెస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే మీ దగ్గరికి రావాలి అని అంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వాలంటే దిస్ ఈస్ ద స్పెషల్ అని ఒకటి ఉంటుంది కదా, సో ఏమనుకోవచ్చు? ఆల్ టైప్ ఆఫ్స్ పెడతానండి, అంటే అన్ని ఏజ్ వాళ్ళకి పెడతాను. నా దగ్గర ఫ్యాన్సీ ఉంటుంది, టిష్యూ ఉంటుంది, లైక్ వెంకటగిరి పట్టు ఉంటుంది, మష్రూ బెనారస్ ఉంది, టిష్యూస్ ఉన్నాయి, కోటాస్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటానండి కస్టమర్కి. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ లేదు అని ఉండదు కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు కదా. సో నేను అందరికీ కంఫర్ట్గా ఉండేటట్టుగా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అట్లా పెడతాను. ఓకే, అంటే అందరికీ అన్ని కలెక్షన్స్ గురించి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత నచ్చితే మేబీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ డిడ్ యూ సా ఫ్రమ్ దిస్ డేస్? అంటే ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ టైప్, కొంచెం ఎక్కువ లైట్ వెయిట్ శారీస్ అలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ ఉన్న శారీస్ ఎక్కువ వేసుకోవడానికైనా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా. సో కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 10 బిలో 10,000 15,000 బిలో అయితే కొంచెం తొందరగా పిక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ 1 time 2 time యూజ్ అలా చూసుకుంటున్నారు కదా. సో అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ పెడతాను అనమాట. సో మల్టీ కలర్లో కూడా అన్నీ రంగ్ కార్డ్స్ ఉంటాయి, మల్టీ కలర్స్ ఉంటాయి. బెనారస్లో వస్తుంది అది. ఇప్పుడు బెనారస్లో కొత్తగా టిష్యూస్లో కూడా వస్తున్నాయి లైట్ వెయిట్లో రంగ్ కార్డ్స్, అవి ఎక్కువ మూవ్ అవుతున్నాయి. సో జనరల్గా నీరు డిజైనర్స్లో ఇన్ కేస్ రేట్ వైజ్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం టు మినిమం ఎంత వరకు ఉండొచ్చు అండి? నా దగ్గర 3,000 స్టార్టింగ్ నుంచి 20,000 25,000 వరకు ఉన్నాయండి. ఓకే, సో జనరల్గా ఏ అకేషన్స్కైనా వేసుకోవచ్చు. కొంచెం పట్లు టైప్ వెంకటగిరి పట్టు అలాంటివి, కొంచెం మష్రూ బెనారస్ అలాంటివన్నీ కూడా మీకు 10 above అలా వస్తాయి. మిగతా ఫ్యాన్సీస్, టిష్యూస్, కొంచెం కోటాస్ అలావన్నీ 3,000 స్టార్టింగ్ ఉంటాయి. సో అంటే జనరల్గా ఇటువంటి వాటిల్లో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు 10 yearsగా ఉన్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ మీకు ఇది అలవాటు అయిపోయి ఉంటుంది. సో జనరల్గా ప్రతి ఇయర్కి ఒక డిఫరెన్షియేట్ అన్నది ఉంటుంది అండ్ ఎగ్జిబిషన్స్ కూడా వీధికి ఒకటి వచ్చేస్తుంది కాబట్టి. సో మీరు ఓవరాల్గా దీని గురించి చెప్పమంటే ఏం చెప్తారండి? ఇప్పుడు కాంపిటీషన్ అనేది మార్కెట్లో మొత్తం ఆన్లైన్ వచ్చాక హెవీ కాంపిటీషన్ అయిపోయింది. బట్ మనం కూడా కాంపిటీషన్కి కరెక్ట్గా వెళ్ళాలి. ఎందుకంటే కస్టమర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే మనం గెట్ ఆన్ అవ్వగలం. ఇప్పుడు మనం మరి ఎప్పటికప్పుడు ఏం అప్డేట్ అవుతున్నాయి, కొత్త ప్యాటర్న్స్ ఏం వస్తున్నాయి మార్కెట్లోకి, అది మనం క్యాచ్ చేయగలిగితే ఓకే సర్వే అవ్వచ్చు. ఓకే, అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. సో మనం డైరెక్ట్గా చూసిన విధానం కంటే ఆన్లైన్ షాపింగ్ ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే అది ఓకే అలా బాగుంటుందంటారా స్టెబుల్గా? లేదు, నేనైతే ఆన్లైన్ అంతా ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లో మీరు క్లాత్ ఫీల్ చేయలేరు, బట్ మీకు శారీ ఎంత వెయిట్ ఉన్నది అనేది మీకు అర్థం అవ్వదు. అదే ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ షాప్ మీరు వచ్చినప్పుడు శారీ ఫీల్ చేయగలరు, ఎలా ఉందని మనం చూసుకొని ఫీల్ చేయగలరు, వాళ్ళు సాటిస్ఫైడ్గా తీసుకోగలరు. నాకు తెలిసి ఇప్పుడు 90% పీపుల్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు వాళ్ళకి అలాగే అనుకుంటారు, ఏంటంటే అది బాగుంటుందా, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, అది వెయిట్ ఉంటుందా, ఇన్ని థాట్స్తోనే ఆప్షన్ లేకపోతే తీసుకుంటారు తప్ప మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి ఇట్లా ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోగలిగితే అలాగే తీసుకుంటారు. జస్ట్ ఆన్లైన్లో లోవర్ ప్రైస్ తీసుకుంటారు, హయ్యర్ రేంజ్ శారీస్ ఎవ్వరు మోస్ట్లీ తొందర ప్రిఫర్ చేయరు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండదు కదా, సో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ మోస్ట్లీ ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ చూసి తీసుకోవడానికే ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది.
ఓకే. సో మీరు ఎంతవరకు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు అసలు ఈ ఎగ్జిబిషన్ మీద? అంటే ఇంకా కాస్త రన్ అవుతుంది కాబట్టి ఇంకొద్ది డేస్ వరకు. సో ఫుట్‌ఫాల్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్ కూడా రావచ్చు. సో ఏం చెప్పబోతున్నారు? బాగుందండి. గుడ్ స్టార్ట్ అయ్యారు. పబ్లిక్ స్టార్ట్ అయింది. రెస్పాన్స్ కూడా బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే స్టాల్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు కస్టమర్స్ కావాల్సింది ఏంటంటే స్టాల్స్ బాగుండాలి. ప్రొడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా కస్టమర్ మౌత్ పబ్లిసిటీతో వచ్చేస్తారు. అదేం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడక్ట్ బాగుందా లేదా చూసుకోవాలి అంతే. ఓకే. మౌత్ పబ్లిసిటీ ఈస్ ద బెస్ట్ అంతే. అంటారా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కస్టమర్ స్టార్ట్ అయ్యారు కదా! నాకు ఒక శారీ కొనుక్కొని వెళ్లారు. బాగుందండి అని చెప్పారు. హ్యాపీ కదా! వాళ్ళెళ్ళి ఇంకొక నలుగురికి చెప్తారు కదా! అట్లా ఆటోమేటిక్‌గా ఇంకా నెక్స్ట్ 2 డేస్ కూడా కంటిన్యూ అవుతారు క్రౌడ్. సో ఫ్రెండ్స్, జనరల్‌గా అమ్మాయిలకి, ఆడవాళ్ళకి దట్టు గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ రోజుల్లో గోల్డ్ ప్రైజెస్ కూడా చాలా హైక్ అవుతున్నాయి కాబట్టి కొనాలంటే కాస్త జంకుతున్నారనే చెప్పొచ్చు. బయట ప్రైజెస్ అయినా, ఎగ్జిబిషన్‌లో అయినా, దట్టు ఎగ్జిబిషన్‌లో ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అని అంటే అవాక్కయ్యారు కదా! సో మనతో పాటు వీపీజీ జ్యువెలర్స్ వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడదాము. జనరల్‌గా ఎగ్జిబిషన్స్‌లో గోల్డ్ పెడుతున్నారు అని అంటే దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నాకు ఫస్ట్ చాలా ఇదనిపించిందండి. ఎగ్జిబిషన్‌లో గోల్డ్ అంటే మెయిన్ సేఫ్టీ పర్పస్ వీఆర్ వెరీ మచ్ కొంచెం టెన్షన్ ఉండింది. తర్వాత కానీ తొందరగా రీచ్ అయ్యిద్ది ప్లాట్‌ఫామ్ అంటే ఎగ్జిబిషన్స్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అండ్ శశి ఆల్సో ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ అలాగా. మీరు ఒకసారి పెట్టి చూడండి అంది. మాకైతే చాలా మంచి రీచ్ వచ్చింది. అండ్ వీఆర్ 100 ఇయర్స్ నుంచి ఉందండి మా పేరెంట్స్‌కి. నేను న్యూగా స్టార్ట్ చేద్దామని హోమ్ బొటిక్ స్టార్ట్ చేశాను. అసలు ఎట్లాగా అందరికీ చెప్పాలి అనేది ఎగ్జిబిషన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంతే. అదేను గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మేము చాలా తక్కువ వెయిట్‌లో స్టార్ట్ చేసామన్నమాట. అసలు నాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎగ్జిబిషను తర్వాత మాది చాలా ప్యూరిటీ గానీ అన్నీ కలిపి మాకు చాలా మంచి సక్సెస్ వచ్చిందండి. ఓకే. అంతే. అంటే జనరల్‌గా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ బయట కూడా ఉంటాయి. అండ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీపీజీకి డిఫరెంట్ బ్రాండ్ అనేది ఒకటుంది. సో మీరన్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా చాలా ఏళ్ళుగా ఉంది. 100 ఇయర్స్ అయిపోతుంది అని. 100 ఇయర్స్ థాట్ వేరు, ఇప్పుడు థాట్ వేరు కదా మేడం. సో ఆన్‌లైన్ ప్రమోషన్స్ వచ్చేసాయి. పబ్లిసిటీ పెంచుకోవడానికి చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు దిస్ ఈస్ ద బేసిక్ ఎళ్ళిపోతుంది జనాలకి అని అన్నారు. సో ఇప్పటి వరకు ఇట్లా ఎన్ని ఎగ్జిబిషన్స్‌లో మీరు ఎగ్జిబిట్ చేయడం జరిగింది? పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో మెనీ అండి. సో మెనీ స్టార్టింగ్ ఈవెన్ దే డోంట్ బిలీవ్ అస్. వెయిట్ 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 అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇంకా అసలు ఇంకా నో లుక్ బ్యాక్. అంత మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ మై ఫ్యామిలీకి కస్టమర్స్ ఆల్సో దేర్. అది కూడా చాలా ఇది. అండ్ వీఆర్ వెరీ పర్ఫెక్ట్ విత్ బిల్స్. తర్వాత ఎన్ని గ్రాములు ఉంది నోట్ చేయడం, బయట చూపించుకోండి అన్నాం విత్ హాల్ మార్కు అన్నీ ఉండేసరికి ఇప్పుడు మాకు చాలా మంచి రీచ్ అవుట్ అయింది. అండ్ ఎవ్రీ ఎగ్జిబిషన్ వీఆర్ బ్రింగింగ్ ద న్యూ థాట్స్, న్యూ థింగ్. ఇదొక్కటే చూడండి, జస్ట్ హాఫ్ గ్రామ్ అండి. ఆ హాఫ్ గ్రామ్లో అసలు ఇట్లా చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఇదొక్కటే అనమాట గోల్డ్ మధ్యలో. తర్వాత ఇవన్నీ లైక్ బీడ్స్, స్వరోస్కి బీడ్స్ అట్లాగా. దూరం నుంచి అయితే డైమండ్ లుక్ వస్తుంది అట్లా అనమాట. ఇవి పెద్దవి కావాలంటే కూడా ఇట్లా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఎవ్రీ ఎగ్జిబిషన్ వీ బ్రింగ్ ద న్యూ వన్స్. అండ్ మళ్ళీ ఇంకో ఎగ్జిబిషన్ ఇంకో కొత్తవి ఉన్నాయి. చూసిందే చూడకుండా అట్లా ఉంది. దానివల్ల కూడా రీచ్ బాగుంది. ఓకే. ఇప్పుడంతా లైక్ వెడ్డింగ్ సీజన్ అండ్ ఆల్సో పండగల సీజన్ కాబట్టి కొంతమంది లైట్ వెయిటెడ్ కావాలి అనుకుంటారు. కొంతమంది హెవీగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 7 గ్రామ్స్ అండి. ఓకే. 7 గ్రామ్స్కి ఇంత పెద్ద నెక్లెస్ లాగా వచ్చింది చూడండి. కమ్మలు సాలిటైర్ సెట్ లాగా ఉంటుంది ఇది. ఎక్కువ మాకు క్లయింట్స్ యూఎస్ అండి. అందరూ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసి మాకు ఫాలో అప్. ఇన్స్టాగ్రామ్ వేరే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. మా స్టాఫే ఉన్నారు. మాకు కష్టమైతే ఎవ్రీడే ఒక 200-300 మెంబర్స్కి మనం ఆన్సర్ చేయడానికే కష్టమైతే విత్ ఇన్ ఇండియా షిప్ చేస్తున్నాం ఇప్పటికీ. దాన్నే మేము మేనేజ్ చేయలేకుండా అనమాట. రెస్పాండ్ అయితే చాలా బాగుంది అసలు. లైక్ వేరే స్టోర్స్ కూడా అప్లై చేస్తున్నారన్నారు. లేదండి, యాక్చువల్లీ మేము యాక్చువల్గా జిఆర్టీ వాళ్ళ కజిన్స్ కూడా కానండి. ఇది నేను జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేశాను. ఇంత రీచ్ అయిన తర్వాత మేము మేనేజ్ చేయలేక మా పిల్లలందరూ కొంచెం ఏమంటున్నారంటే యూ నీడ్ రెస్ట్ మమ్మీ, యూ కాంట్ అని. ఒకందుకు హ్యాపీగా ఉంది, చాలా సక్సెస్ ఉందని. ఇంకో సైడ్ ఏంటంటే వీ కాంట్ ఏబుల్ టు మేనేజ్ ఆల్సో.
వీఆర్ స్లోలీ వీఆర్ పికింగ్ అప్ స్టాఫ్. తర్వాత ఎగ్జిబిషన్స్ కూడా మోర్ చెయ్యాలి అనేసి ఉన్నాం అంటే అనమాట. జనరల్గా మనం ఒక పనిని స్టార్ట్ చేసాం అనుకోండి, అది సక్సెస్ బాటలో నడుస్తుంది అంటే మనం అంత తొందరగా తగ్గము, ఇంకా కాస్త హైకి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తాం. వీఆర్ థింకింగ్ ఆల్సో ఏంటంటే గోల్డ్ కదండి, ఉత్తి ఈ కొంచెమే ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్ ఉంటుంది. మనీ అని కూడా కాదు కానీ మాకు సేఫ్టీ ఇంపార్టెంట్, చేయలేకపోతున్నాం అనమాట. 2 మంత్స్ కస్టమర్స్ అయ్యి అది కూడా ఉందన్నమాట. సో బయట నుంచి ప్రైజెస్ చూసుకుంటే మన దగ్గర ఎట్లా ఉంటాయి మేడం? లైక్ రీజనబుల్గా అనిపిస్తుంది? చాలా రీజనబుల్ అండి, ఎందుకంటే లేకపోతే మేము బయట వెళ్ళి కొనుక్కుంటామని చెప్తారు కదా వాళ్ళు. మనం రీజనబుల్ ఇస్తేనే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ప్లస్ నేను అన్నీ చాలా లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ తీసుకున్నానండి. ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర వచ్చి, వాళ్ళు విలేజ్లో ఉంటారనమాట, ఒంగోలు అని చెప్పేసి. అక్కడ చాలా పెద్ద షోరూము, అసలు ఫిష్ మార్కెట్ లాగే ఉంటుంది అక్కడ అయితే. కానీ నేను అట్లా తీసుకోలేదు, అందరి దగ్గర ఉండేటి వద్దు అని నేను యూనిక్ కలెక్షన్ తీసుకున్నాను అనమాట. ఈ మోర్ ఎవర్ బీడ్స్, గోల్డ్ దాంట్లో తక్కువ ఉండేసి ఎక్కువ లుక్ వచ్చేటట్లు అట్లాగా. దూరం నుంచి అయితే డైమండ్స్, మొన్న ముఖేష్ గౌడ్ వల్ల వియపురాలు మా దగ్గర ఒకటి కొనుక్కుందనమాట. అంటే ఫ్రెండ్, నువ్వు నా దగ్గర తీసుకుంటే పోబ్బా ఈ బీడ్స్ అది మేము వేసుకుపోతే ఎట్లుంటుందని. తను ఫంక్షన్కి వేసుకెళ్తే నాకు కనీసం 25 ఆర్డర్ వచ్చిందండి. అందరూ డైమండ్స్ చూడడం లేదంట, ఇదే ఈ మెరుపు ఉంది, ఇంత బాగుంది ఏంది ఇంత తక్కువలో అని చెప్పి. అట్లాగా పెద్ద పెద్దోళ్ళు కూడా ఫస్ట్ కొంచెం జంకేర్, ఇంత తక్కువలో వేసుకెళ్తే మాకు ప్రిస్టేజీ అది ఇదని. అట్లాంటి వాళ్ళే ఇంకా మాకు ఎక్కువ చాలా చాలా వచ్చారు. సుహాసిని మణిరత్నం కూడా వచ్చారండి. వాళ్ళకైతే ఆమెకి బీట్స్ అనేది చాలా ఇష్టం. మీది చాలా బాగుంది అని చెప్పి చెప్పన్నారు. అట్లాగే చాలామంది ఆర్టిస్టులు కూడా, సనా గారు కూడా నాకు మా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే సనా గారు ఉన్నారు, తర్వాత పరిటాల మంజుల ఉన్నారు, తర్వాత దీపిక కొత్తగా వస్తుంది కదా ఆ అమ్మాయి ఉంది. సో అట్లాగా చాలామంది అటు ఆర్టిస్టులు ఉన్నారు, ఇటు మామూలు జనాలు కూడా ఉన్నారు. చాలామంది మాకు ఎంత హ్యాపీగా ఫీడ్బ్యాక్ చేశారంటే, ఈ చిన్నవి ఉన్నందువల్ల మేము చీర ఖరీదులో జస్ట్ 10,000 రూపీస్ అంటే మాకు చీర ఖరీదులో మాకు వస్తుంది మేడం, మీరు మా కోసమని. మాకు ఎక్కువ మాస్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారండి, ఇటు క్లాసీ ఉన్నారు, ఇటు మాస్ కూడా. వాళ్ళందరూ అసలు బస్తీ ఉన్నారు. వాళ్ళు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. మెయిన్ నేను అందరితోటి నేరుగా కనెక్షన్ పెట్టుకుంటున్నాను. దీపావళికి కూడా అందరికి కాల్ చేసి అందరికీ నేను గిఫ్ట్స్ పంపించాను అనమాట. వాళ్ళైతే దిస్ ఈజ్ ద మమ్మల్ని గుర్తుపెట్టుకొని 10,000 రూపాయలకి మేము కొంటే, మ్యామ్ మీరు ఇంత పెద్ద గిఫ్ట్ పంపించారంటే వీఆర్ వెరీ హ్యాపీ అండి మీకు పంపించి. వాళ్ళు కాల్ చేసి అసలు ఏడ్చేశారండి, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని బస్తీ వాళ్ళని మనం చేసాము అని అంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ కూడా మీకు అడిక్ట్ అయిపోయి అందరు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మొన్న మేము చిరంజీవి గారి చుట్టాలు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే నేను వెళ్ళానండి. వెళ్తే అది నాకు నిజంగా మెమరబుల్ డే అనిపించింది. వాళ్ళందరూ పట్టుకొని వీపీజీ జ్యువెలరీ, పద్మజ కదా నువ్వు, వీపీజీ జ్యువెలరీ కదా అంటే అసలు నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే కొనక్కర్లేదు. సో అవర్ బ్రాండ్ నేమ్ ఇట్ కేమ్, దే ఆర్ రికగ్నైజింగ్ అజ్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ రోజు. చాలామంది వచ్చారు, చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ అందరూ వచ్చారు. అసలు ఆ మాట అన్నారు కదా, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట మెయిన్. హలో మేడం, మీ పేరు? లావణ్య అండి, ఎక్కడి నుంచి అండి? మేము కబడ్డీగూడలో ఉంటామండి. ఓకే, ఇక్కడ జనరల్గా డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏది బాగా నచ్చింది? నాకు శారీస్ బాగా నచ్చినాయండి, జ్యువెలరీ బాగా నచ్చింది. ఓకే, సో ఏమైనా తీసుకున్నారా మ్యామ్? తీసుకున్నామండి, ఒక శారీ తీసుకున్నాము, ఇంకా జ్యువెలరీ తీసుకుంటున్నాము ఇప్పుడు. కానీ బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగున్నాయి. ఓకే, ఫెస్టివల్ సీజన్ కాబట్టి తీసుకుంటారా లేకపోతే నార్మల్గానే షాపింగ్? మేము ఎప్పుడు ఎగ్జిబిషన్ పడ్డా అప్పుడు వచ్చి కంపల్సరీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడికి ఓకే. అంటే ఎగ్జిబిషన్స్ తరచూ వెళ్తూ ఉంటారు కాబట్టి బయట ఎగ్జిబిషన్స్కి ఇక్కడ ఏమైనా డిఫరెన్షియేట్ చూసారా మేడం? రేట్స్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా ఉంటుంది, ప్లస్ రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మేము అక్కడ షాప్లో చూస్తాం కదా, అక్కడికన్నా ఇక్కడ చూస్తుంటే ఇంకా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు జ్యువెలరీ సెక్షన్లో ఉన్నారు కాబట్టి ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మేము ఒకటి నెక్ పీస్ తీసుకుంటున్నామండి, మా పాపకి అక్కడ ఉంది ఒక నెక్ పీస్ తీసుకున్నాము, టాప్స్ తీసుకున్నాము, బాగున్నాయి తీసుకుంటున్నాము. ఓకే, అంటే గిఫ్టింగ్ పర్పస్ మేడం? ఓన్లీ నార్మల్? లేదండి, మా మన్మరాళ్ళకి, మా పిల్లలకి, మాకు. సో రేట్స్ బాగానే ఉన్నాయని అన్నారు కాబట్టి, సో ఇలాంటి క్వాలిటీస్ మీరు బయట కూడా చూసున్నారు కాబట్టి బయట ఎట్లా ఉండిందమ్మా?
బయటతో దీంతో ఎంత బయట కొంచెం ఏందో కొంచెం డల్ డల్ అనిపిస్తుంది అండి. ఇక్కడ ఏమో మంచి అంటే అది న్యూగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. బయట కొంచెం డల్ అనిపించినాయి. నేను బయట అంతా తిరుగుతాను, బేగం బజార్ అదంతా తిరుగుతాను, కానీ అక్కడ కొంచెం డల్ అనిపిస్తున్నాయి. ఇక్కడ బాగున్నాయి అన్ని పీసెస్. ఓకే, రేట్ పరంగా చూస్తే ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు బయటకి? రేటు కూడా అంత పెద్ద ఎక్కువ ఏం లేవు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ రేటుని బట్టి ఇక్కడ రేటుని బట్టి చూస్తే నిజమలే అనిపిస్తుంది. ఓకే, ఒక మిడిల్ క్లాస్ మేము ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా అక్కడ వెళ్తానండి నేను. ఒక జనరల్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేయొచ్చు ఈ ప్రైజెస్కి అని అంటారు. ఓకే, ఎవరికైనా లైక్ గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ఈ మధ్య ఏదైనా వెడ్డింగ్ అని ఇవన్నీ వస్తే రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఇచ్చుకుంటున్నారు కదమ్మా, అట్లాంటివి ఇక్కడ తీసుకోవచ్చు అంటారా? బట్టలు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి. అంటే రిటర్న్ గిఫ్ట్స్ అంటే మేము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పటివరకు కొనలేదు, కానీ ఏదైనా జ్యువెలరీ ఏదైనా చిన్న టాప్స్ అలాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా బాగుంది. యా, రెగ్యులర్గా వస్తుంటాము. సో అండ్ పర్టికులర్గా ఈ స్టోర్కి నేను లాస్ట్ టైం వచ్చాను, 6 డ్రెస్సెస్ తీసుకున్నాను, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వచ్చాను. సో నవ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ 5 డ్రెస్సెస్. యా, ఓకే, సో ఇది మేడం ఓన్లీ పర్టికులర్గా ఈ స్టాల్ కోసమే వెయిట్ చేసి మరీ వచ్చి తీసుకుంటున్నారు కదా? అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ సమ్మర్కి మనకి కాటన్ చాలా బాగుంటుంది అండ్ అన్ని ట్రెండీగా నైస్ లైక్ ఓకే, అంటే జనరల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్ డిఫరెంట్ సిటీస్లో పెడుతూ ఉంటారు. ఎస్ అండ్ మీరు లాస్ట్ ఇయర్ వచ్చానన్నారు. లాస్ట్ ఇయర్ కాదు, ఫర్ ఎవ్రీ మంత్ నేను విజిట్ చేస్తూ ఉంటాను. సో సో అంటే రేట్స్ కూడా రీజనబుల్లో ఉంటాయి ఇక్కడ. సమ్మర్ వెకేషన్స్కి కూడా లైక్ కాటన్ బాగుంటాయి అంటారు. ఎస్ ఎస్, సో మీరు బయట చూసుంటారు కదా rates కూడా. అవును. So ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి? లైక్ ఇప్పుడు బయట కూడా సేమ్ ఇదే రేంజ్లో ఉంటున్నాయి అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడ వస్తారు కదా. సో అండ్ యూనిక్గా అనిపిస్తాయి అండ్ రీజనబుల్గా ఉన్నాయి. సో మెయిన్ రీజనబుల్ అది, అందుకని ఇక్కడ రావచ్చు. గిఫ్టింగ్ పర్పస్ మేడం లేకపోతే మీకు ఉన్నది? మాకు గిఫ్టింగ్ అంతా బాగుంటుంది అండ్ నేను వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి ఉన్నాను. ఓకే, యా, నా పేరు సౌమ్య అండి, సో ఇక్కడ నుంచి మరి బాచ్పల్లి అండి మాది, హైదరాబాద్. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి వస్తుంటారమ్మా? ఈ ఆకృతి ఎగ్జిబిషన్కి అయితే రెగ్యులర్గా ఎప్పుడు వస్తుందో అని చెప్పి చూసి వస్తూ ఉంటానండి. యా ఐ ఫీల్ లైక్ అంటే అన్నీ మనకు కావాల్సినవి నచ్చినవి అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అని చెప్పేసి ఐ లైక్ దిస్ ఎగ్జిబిషన్. సో మీకు పర్సనల్గా ఏది ఇష్టం మేడం? డ్రెస్సెస్, సారీస్, జ్యువెలరీ? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండి, అన్నీ. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. ఓకే, రేట్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంది? కాస్ట్ వైజ్ ఈజ్ ఆల్సో లైక్ ఓకే అండి, ఫైన్, అంటే వర్తి. ఐ ఫీల్ లైక్ అంటే వర్తి. ఓకే, అంటే పీపుల్కి కూడా తీసుకుంటారా లేకపోతే ఓన్లీ? యా, ఫర్ మీ, మై సిస్టర్ అండ్ మై మదర్. ఓకే, హోల్ ఫ్యామిలీ. యా యా యా, థ్యాంక్ యూ. సో వియర్స్, చిన్నప్పుడు ఎవరన్నా పిల్లలు అన్నం తినకపోయినా అల్లరి చేసిన ఒకప్పుడైతే అమ్మ జోలపాట పాడి నిద్రపుచ్చేది, అలాగే ఎన్నో కథలు చెప్తూ తినిపించేది, ఇటువంటివి ఉండేటివి. లేకపోతే ఇప్పుడున్న కాలంలో అయితే పిల్లల చేతికి సెల్ ఫోన్స్ ఇచ్చేసి అలా చూస్తూ ఉండిపోవాలి, ఆర్ఎల్స్ ఏదైనా కార్టూన్స్ పెట్టడమో, వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టడమో అవన్నీ పెట్టి చూపిస్తూ అల్లరి చేయకుండా బుద్ధిగా ఒక్క దగ్గరే కూర్చుంటారు అని అనుకొని పేరెంట్స్ సెల్ని అలవాటు చేస్తున్నారు. సో వాటిని అన్నిటిని అవాయిడ్ చేయడానికి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇంకాస్త అవేర్నెస్ పెంచడానికి ఇప్పటికీ కూడా లైక్ మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, గచ్చకాయలు కానివ్వండి, ఆర్ఎల్స్ అష్టాచెమ్మ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆడుకున్న రోజులు ఉన్నాయి కదా. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక మీదట కూడా పిల్లలకి ఇటువంటివి అలవాటు పడాలి, పేరెంట్స్ కూడా సెల్ ఫోన్స్ కాకుండా ఇటువంటి ఆటలు నేర్పిస్తే బాగుండు అన్న ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చిందే ఎన్చాంట్ టాయ్స్ అనమాట. మరి దీని గురించి మరింత తెలుసుకుందాం. ఆల్రెడీ మనతో ఒక పర్సన్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు జే అండి. ఓకే, ఇక్కడ నుంచి అండి? ఇక్కడ హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగా, మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి వాట్ ఇస్ ఎన్చాంట్? సో ఎన్చాంట్ టాయ్స్ అనేది ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్స్. ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్లో పిల్లలందరూ కూడా ఎలక్ట్రికల్ ఐటమ్స్కి బాగా ఎడిట్ అవుతున్నారు, మొబైల్ ఫోన్స్ ఇవన్నిటికి ఎడిట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. సో మాది ఏంటంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ నుంచి బయటికి రావడానికి, అట్లానే ఇవన్నీ కూడా ఓన్లీ గేమ్స్ అంటే ఎంటర్టైన్మెంటే కాకుండా లాజికల్ థింకింగ్, స్ట్రాటజీ థింకింగ్ కూడా ఉంటుంది. అట్లానే ఫ్యామిలీ బాండింగ్ అనేది అవుతుంది. సో మాది ఏటన్స్ అంటే అంతా కూడా ఈకో ఫ్రెండ్లీ మాదంతా. సో ప్లాస్టిక్ అనేది మేము ఎక్కడ ఎంకరేజ్ చేయం. సో మేము చేసేవి కూడా అన్ని కంప్లీట్ వుడ్, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అన్నీ చేస్తాం. సో ఈ గేమ్స్ ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఆడడానికైనా, స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికైనా, ఫార్వర్డ్ థింకింగ్కైనా ఒక ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. నా ఓల్డ్ డేస్లో వీటిని ఎక్కువ ఆడేవారు, నవే డేస్ రాను ఇవన్నీ పోతున్నాయి. సో మేమేంటంటే ఈ గేమ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము. అట్లానే ఫ్యామిలీ బాండింగ్ కోసం కూడా చూస్తున్నాం. అదే మరి జనరల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఇలాంటి ఒక థాట్తో ముందుకు రావడం అని అంటే సంథింగ్ నూతనంగా అంటే కొత్తగా కూడా అనిపించింది. మనకు తెలిసిన ఆటలు అంటే అష్టాచెమ్మ కానివ్వండి, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఇవి ఉంటాయి, అంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న పీపుల్కి అవి తెలీదు, చిన్నపిల్లలకి దట్టు. సో ఇవి కాకుండా ఇంకా చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఏమన్నా ఉన్నాయా మన దగ్గర?
మాది స్టోర్ కూడా ఉంది మ్యామ్. నానకరామగూడలో ఉన్నది. నానకరామగూడలో ది డిస్ట్రిక్ట్ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అందులో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మాది. సో అందులో ఇంకా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఒకటే కాకుండా మాది ఏన్షియంట్ లేయింగ్ అండ్ స్కిన్ కేర్ కూడా ఉంటుంది. హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్ అవి కూడా ఉంటుంది. అది ఏంటంటే కంప్లీట్ ఆర్గానిక్ అంతా కూడా. మేము ఆర్గానిక్ ఇంగ్రీడియంట్ సర్టిఫికేట్స్ తోటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇదంతా మా మ్యామ్ కళ్యాణి గోగ్నేన్ అనే ఆమె థాట్స్ నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి అంతా కూడా. సో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇది వరకు కూడా ఎన్నో ఎగ్జిబిషన్స్లో మీ ప్రోడక్ట్ లైక్ రిప్రజెంట్ చేసి ఉంటారు కాబట్టి పీపుల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, లైక్ అప్లాసెస్ కానివ్వండి, ఎలా ఉండింది అంటారు మొత్తంగా? పీపుల్స్ అందరూ కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి దీని మీద. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవి తీసుకొని మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్లో కానీ ఇది రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నారు. సో మరి కొంతమంది కలెక్షన్ కింద ఇంట్లో ఉంచుకుంటున్నారు. మరి కొంతమంది వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా డే బై డే వాళ్ళు చేంజ్ అవుతున్నారు. పిల్లలు కూడా ఇలాంటి మా గేమ్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపించి అందరూ తీసుకొని ఇంట్రెస్టింగ్గా పిల్లలకి నేర్పియాలని ఇంటెన్షన్లో ఉంటున్నారు ప్రజెంట్ డేస్. సో మీరు అనుకున్నట్టు లైక్ ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, లేకపోతే పిల్లల మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి, ఈ గేమ్స్ వల్ల లైక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అదే ఫస్ట్ థింగ్. అందరికి కూడా ఇంట్రెస్ట్ చూపించి తీసుకుంటున్నారంటే మాకు అక్కడే తెలుస్తుంది. తీసుకునే సార్ మాది 12 years బ్రాండ్ అండి. 12 years నుంచి ఇది ఉంటుంది. మాది 12 years నుంచి రన్ చేస్తున్నాం. రన్ అవుతుంది కాబట్టి ఎగ్జిబిషన్ మీరేమనుకుంటున్నారు, లైక్ ఫుట్ఫాల్ ఎంతవరకు ఉంటుంది, పీపుల్ ఇవి తీసుకుంటారు ఇంకా వీటిని నమ్ముతున్నారు అని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అంటే ఇది యాక్చువల్గా మేము ఈ ఈవెంట్ రెగ్యులర్గా చేస్తుంటాం. సో రెగ్యులర్గా చేసేటప్పుడు రెగ్యులర్గా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కస్టమర్స్ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్టోర్ కూడా విజిట్ చేస్తారు. స్టోర్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే జస్ట్ క్లాత్ వెర్షన్స్, ఇంకా స్టోర్లో ఇంకా నెంబర్ ఆఫ్ గేమ్స్, హ్యాండ్ పెయింటెడ్ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో పీపుల్స్ కూడా వచ్చి ఇంట్రెస్టింగ్ చూపించి బైయింగ్ చేస్తున్నారండి కూడా. ఈకో ఫ్రెండ్లీ అన్నారు అండ్ దట్ టు నో ప్లాస్టిక్ అన్నారు కాబట్టి ఇవి చూడడానికి కూడా మొత్తం లైక్ కాటన్ వైజ్గా ఇట్లా ఉన్నాయి, హ్యాండ్ మేడ్ కాదు. బట్టి రేట్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుందండి? బయట మార్కెట్స్తో పోలిస్తే మీ దగ్గర ఏదైనా తక్కువ ఉండొచ్చు, ఆరల్స్ ఎలా ఉంటుందండి? మాది క్వాలిటీ ఉంటుంది మ్యామ్. ఫస్ట్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే మార్కెట్లో ఉన్నదానికి మాది ఒకసారి కంపేర్ చేసుకుంటే మాది క్వాలిటీ పరంగా ఏ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు దాకా మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఎవరి దగ్గర నుంచి కూడా మా దగ్గర ఎట్లాంటి రిమార్క్ కూడా రాలేదు. సో క్వాలిటీ పరంగా ఉంటుంది. అట్ ఏ టైం రీజనబుల్ రేట్సే ఉంటాయి అన్నీ కూడా. సో మేము ఇంకా బల్క్లో అట్లా తీసుకున్న కస్టమైజ్ చేసి ఇస్తున్నప్పుడు కూడా ఇంకా డిఫరెంట్ ప్రైజ్ తగ్గించే ఇస్తుంటాం మేము. అంతే కూడా వస్తూ ఉంటాయి. బల్క్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇక్కడే కాకుండా యూఎస్ నుంచి కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. సో వ్యూయర్స్ చూసాం కదండి, ఆకృతి ఎగ్జిబిషన్ 17th, 18th, 19th 3 days వరకు కూడా కంటిన్యూస్గా ఉండనుంది. శాలరీ కానివ్వండి, లైక్ శారీస్ కానివ్వండి, దుప్పట్టాస్, జ్యువెలరీ అండ్ ఆల్సో మనకు ఫుడ్ ఫేర్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, గేమ్స్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని పెంచడానికి కొన్ని గేమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాళ్ళు ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ కాటన్ వైజ్ కానీ పెట్టి అన్నీ చూపించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ కూడా త్రూ అవుట్గా చాలా బాగుంది. సో పీపుల్ ఎవరైనా ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ప్రిమిసెస్లో కాకుండా ఇంకెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ పర్టికులర్గా ఆకృతి ఎగ్జిబిషన్ గురించి ఎప్పుడెప్పుడు వస్తుందని చూసి ఇక్కడికి వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని ఇష్టపడి కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ ప్రైస్ వైజ్ చూసుకున్నా కూడా బయటి దానికంటే ఇక్కడ చాలా బెటర్గా ఉంటుంది. హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ తట్టు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కలెక్షన్స్ కూడా బాగుంటాయి. ఏ అకేషన్కైనా, లైక్ ఫెస్టివల్కైనా, లైక్ పెళ్ళిళ్ళ సీజన్ అయినా ఏదైనా సరే ఇక్కడికి వచ్చి టాప్ టు బాటమ్ మనకి ఏది కావాలన్నా కూడా మ్యాచింగ్తో సహా కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. దట్టు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. శారీ, బ్లౌజ్ అండ్ ఆల్సో జ్యువెలరీ, ఫుడ్ వేర్ ఈజీగా ఉంటుంది. దట్టు టాప్ టు బాటమ్ వరకు మ్యాచింగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్సే మేము కావాలని కోరుకుంటాం అని చెప్పి ఈవెన్ కస్టమర్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్ మళ్ళీ రావాలని కోరుకుంటాం. మాలాంటి ఇండివిజువల్ పీపుల్కి, లైక్ బిజినెస్ పీపుల్కి ఇది ఎంతవరకు సపోర్ట్ అవుతుంది, ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వారి మాటల్లో కూడా చెప్పడం జరిగింది. హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ అండ్ ఫ్రమ్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.
subscribe to the channel and download the Politicos app from the links in the description.